సాహు టీవీ న్యూస్ కు స్వాగతం. పశ్చిమ నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీ నాయకుల కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశం జయ జయ నినాదాలతో హోరెత్తిపోయింది. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి శ్రీభరత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జంగాల కాలనీలో ఉన్న నూకంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించి కాలనీ పెద్దలను పరామర్శించారు. ఆయనకు స్థానిక కార్పొరేటర్ పిసిని వరాహ నరసింహం, పంచదార్ల శ్రీను, గుసిడి శంకర్రావు, రాజనాల సత్యబాబు తదితరులు స్వాగతం పలికారు. అట్నుండి గోపాలపట్నంలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబుగా లోక ప్రసిద్ధులైన పివిజిఆర్ నాయుడు తమ నివాసంలో నిర్వహిస్తున్న ఉమ్మడి పార్టీ కార్యకర్తల సమావేశానికి శ్రీభరత్ హాజరై ప్రసంగించారు. పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి గణబాబు ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు వందల మంది హాజరై విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబుల గెలుపు కోసం పనిచేస్తామని శపథం చేశారు. 3 పార్టీల నాయకులు తమ తమ ప్రసంగాలలో ప్రతిపక్ష పార్టీ తీరుతెన్నులను విమర్శించారు. 3 పార్టీల నాయకులను సమన్వయపరుస్తూ అందరినీ పేరు పేరున పిలుస్తూ ఉత్తేజితులను చేస్తూ సమావేశాన్ని ముందుకు నడిపించారు గణబాబు. ఈ సమావేశం పశ్చిమ నియోజకవర్గం నలుమూలల నుండి విచ్చేసిన కార్యకర్తలకు దాడి రమేష్ నాయుడు తదితరులు స్వాగతం పలుకుతూ సేవలందించారు. ఫస్ట్లో గణబాబు గారు 18,000 ఓట్లతో గెలిచారంటే చాలా బలమైనగా మనకి ఉన్నట్టు. సో ఇవాళ మనకి ఆ కాంపిటీషన్ కూడా లేదు. నాకు హైయెస్ట్ మెజారిటీ 7 నియోజకవర్గాల్లో నాకు హైయెస్ట్ మెజారిటీ 8,000 చిల్లర మెజారిటీ నాకు ఇక్కడే. -4,000 అంటే నాకు ఎంత రావాలి మెజారిటీ? 3,10,000 రావాలి. సో మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇవాళ కలిసి పనిచేస్తున్నప్పుడు ఆ ఓట్ ట్రాన్స్ఫర్ పార్టీల నుంచి, బీజేపీ నుంచి, జనసేన నుంచి అయ్యేటట్టు మనందరం కలిసి కృషి చేయాలని మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎమ్మెల్యేకి వచ్చేటప్పుడు కూడా సిపిఐ అప్పుడు ఇక్కడ జనసేన పోటీ చేయకపోయినా ఎమ్మెల్యే ఓటింగ్ కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలని మీ అందరినీ కోరుతున్నాను. సాధారణంగా వెస్ట్లో ఓటింగ్ 1,40,000 లాస్ట్ టైం జరిగింది, ఇంకా 1,50,000 ఉండొచ్చు. సో 18,000 మెజారిటీ ఇక్కడ నేను మిగతా టీవీ కలవాట్లాగా 50,000, 70,000 చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే ఇక్కడ పోల్ అయితే 1,40,000, 1,50,000 కాబట్టి మినిమం మనకి ఏంటంటే 30,000 మెజారిటీతో అయినా గణబాబు గారిని గెలిపించాలని. అంటే దీనికి కారణం ఏంటి అంటే తెలుగుదేశంలో కొన్ని వీక్నెసెస్ ఉండొచ్చు, అందుకే 19లో ఇతర ప్రాంతాల్లో మనకు కొన్ని వివిధ కారణాల వల్ల ఓడిపోయాము. కానీ విశాఖపట్నంలో ఏంటి అంటే మాకు అభివృద్ధి కావాలి, ఇక్కడ మాకే సమయంలో మనం ఏ రకంగా మనం కానీ మన నాయకులు కానీ అందరూ కూడా ఎంత బాధ్యతాయుతంగా నిర్వహించామనేటువంటిది ఒకటైతే, తర్వాత ఈ ప్రభుత్వంలో 2 విపత్తులు మనం చూసిన విశాఖ నగరం ప్రత్యేకంగా ఒకటి ఎల్జీ పాలిమర్స్, ఒకవైపు కోవిడ్ మహమ్మారి. హుదూదులో ఎంత బాధ్యతాయుతంగా మనం చేసామో కోవిడ్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అన్న మాటలు ఇప్పటికీ గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత. సింపుల్గా ఒక పారాసిటమాల్, ఒక బ్లీచింగ్ పౌడర్ వేస్తే సరిపోతుందని ఎంత నిర్లక్ష్యంగా ఆయన అన్న మాటలు, తర్వాత ఎన్ని ప్రాణాలు, ఆక్సిజన్ లేక, బెడ్స్ లేక, ఆ రోజు మన ఆఫీస్ నుంచి కాల్ సెంటర్ పెట్టి ప్రతి ఒక్కరిని అడుగుతున్నప్పుడు ఎక్కడ ఏ హాస్పిటల్లో బెడ్స్ లేక కారులోనే పేషెంట్లు తిప్పుతూ ఆ ఫ్యామిలీ కానీ ఆ పేరెంట్స్ కానీ పడ్డ వేదన ఎంత అంత కాదు. ఇది ఒకసారి ఆలోచన చేస్తే ముందస్తు ప్రణాళిక చాలా మంది నోట్లో వచ్చింది. ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక పరిపాలన దర్శకులు ఉంటుంటే కోవిడ్ని కొంచెం ఆ మాత్రమైన హ్యాండిల్ చేసి ఉండేవాళ్ళం. ముందు నిర్లక్ష్యం వహించడం వల్ల పెద్ద నష్టం జరిగింది. ఇకపోతే ఎల్జీ పాలిమర్స్ ఇక్కడే ఉన్నాడు బాలసుబ్రహ్మణ్యం. నేను ఇన్సిడెంట్ కోవిడ్ టైంలో అయింది, కరోనా టైంలోనే ఇన్సిడెంట్ అయింది. అదొకటే కాదు, ఇంకొక ఇన్సిడెంట్ మన షిప్ యార్డ్లో క్రేన్ పడిపోయి అక్కడికక్కడ చనిపోయినటువంటి సంగతి. రెండింటిలో కూడా ముందుగా స్పందించి అక్కడికి చేరుకున్నటువంటిది మనమే, ఎవరు కాదు. ఇంత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఎవరు కాదు. మనం వెళ్ళిన తర్వాత అందరూ ఎవరు జరిగింది. తెల్లారి 3 గంటలకే అక్కడ బాగా నేను చేరుకోవడం, ఆ ఎఫెక్ట్, ఆ రెండు ఎఫెక్ట్ వల్ల ఎంతో ఆరోగ్యాలు కూడా పాడైంది. కానీ ఈ ప్రభుత్వం చేసినటువంటి ఆ తర్వాత సంఘటన అయితే ఇప్పటికీ కూడా ఆ పంచగ్రామాలు అయితే కానీ ఈ ప్రాంతాల్లో
వాడు ఎంత ఇచ్చినా, నష్టపరిహారం ₹1,00,000 ఇచ్చినా, ప్రతి వ్యక్తికి 10,000 ఇచ్చినా, ఏదైతే వాళ్ళు నిర్లక్ష్యంగా ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్స్ ఈ రోజుకి ఆ ప్రజలందరూ కూడా చాలా కోపంలో ఉన్నారంటే దానికి కారణం ఈ నిర్లక్ష్యం. అంటే విపత్తుల సమయంలో ఏ రకంగా యాక్ట్ చేయాలనేది లేకుండా కేవలం డబ్బుతో ఏదైనా చేయాలి అనేటువంటిది ఒకటే తప్ప దీనివల్ల సుదీర్ఘకాల సమస్యలు ఏమొస్తాయి, హైపవర్ కమిటీ ఇచ్చినటువంటి ఏదైతే రికమెండేషన్స్ ఉన్నాయో అక్కడ గ్రౌండ్ లెవెల్ పొల్యూట్ అయిందా లేదా, అక్కడ ఏదో ఇంకా ఉండాలా వద్దా, ఏ రకంగా ఉంటుంది, రెండోది అక్కడ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అయిపోయినారా, అక్కడ ఇండస్ట్రీ వాళ్ళ ఉపాధి ఏమైంది, ఆ తర్వాత కాలంలో వారు ఎలా బతుకుతున్నారు అనేది కూడా ఆలోచించకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం మాట్లాడేటువంటి పనులు మాత్రం జరగడం వల్ల ప్రజలందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంటే ఈ కంపారిజన్ అనేటువంటిది రాష్ట్రంలో ముఖ్యంగా మన విశాఖ నగరంలో జరగాల్సింది, జరిపించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉండేటువంటి కేవలం అందరిపై ఉంది. ఈరోజు పరిపాలన అంటే ఏదైతే ప్రభుత్వ అధికారంలో ఉంటే అధికారం తత్వం చూపించడం కాదు, అధికారంలో ఉన్నామంటే దానికి ఉండేటువంటి, ఎందుకంటే నేను ఇప్పుడు ఎన్నికైనా గతంలో చేసింది ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ఏదైతే 23 మంది శాసనసభ ప్రతిపక్షంలో ఉన్నా అక్కడ ప్రభుత్వ అధికారి అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రభుత్వ పెద్దలు మరి నిర్వహించడం అనేటువంటి మేము అందరూ చూసాం. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులకి అసలు పూర్తిగా ఏ స్వేచ్ఛ లేకుండా, ఏ రకమైనటువంటి అధికారాలు లేకుండా వాళ్ళ అధికారాలు కూడా హరించి ఆఖరికి ఏదైనా న్యాయం చేశారంటే ఉన్న పెన్షన్లు తీసేయడం, మంజూరు చేసిన ఇల్లు క్యాన్సిల్ చేయడం, లేకపోతే ఏదైతే లబ్ధి గతంలో పొందారో ఆ పొందిన వాళ్ళందరికీ కూడా మాఫీ చేయడం తప్ప ప్రచారం పెద్దగా చేసుకున్నారు తప్ప ఆ ప్రచారం దగ్గర ప్రజలకి చేరువైనటువంటి పథకాలు ఏమీ లేదనేది గుర్తు చేస్తూ బాధపడింది. ముందుగా మా కార్యక్రమం మీరుంటేనే రాష్ట్ర అభివృద్ధి. అలాగే మీతో ఆశపడి గత 40 సంవత్సరాలు, నాకు తెలిసి గత 40 సంవత్సరాల నుంచి కూడా రాజకీయంలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని ఎవరు కూడా అందలేనంత ఎత్తులో ఉన్నటువంటి వినామనస్గా మన దక్షిణ నియోజకవర్గం నుంచి చంద్రబాబు గారిని ఈ రోజు ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం, దానికి మొదటిగా పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం కానీ మద్దతు పలకడం చాలా సంతోషం. మీ అందరికీ ఒకటి విన్నపం ఏంటంటే, దేనికి లోకపోతే మీ పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి కానీ మీ తాలూకా వ్యాపారాలని నాశనం చేయడానికి కూడా రెడీ అయ్యి ఈరోజు ఒక దుర్బుద్ధితో మళ్ళీ తిరిగి అన్నం ఎక్కాలని చెప్పి ప్రగాఢమైన నమ్మకంతో ముందుకు వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనం తిప్పికొట్టాలి. అలాగే మన ఎంపీ గారు ఈ మధ్య నాకు తెలిసింది ఏ కార్యక్రమం కానీ ఈ 5 సంవత్సరాలు ఏదైతే మళ్ళీ యాక్షన్ వచ్చేసరికి మీ అందరికి కనిపిస్తున్నారని చెప్పి ఆ తాలూకా నాయకులు గడప గడపకి తిరుగుతున్నప్పుడు అనౌన్స్ చేయడం, ఎమ్మెల్యే గారు చెడ్డగా మాట్లాడటం కూడా మా వరకు వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు మాట్లాడదామని చెప్పి మేము ఊరుకున్నాం. ఇప్పుడే చెప్పారు ఎమ్మెల్యే గారు ఎల్జీ విషయంలో మాకు రాత్రి 3 గంటలకు మెసేజ్ వచ్చింది, ఎల్జీ పాలిమర్ కాలిపోతుంది, మొత్తం అందరూ ప్రజలందరూ భయభ్రాంతులు అయితే ఊరు తీసి వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు ఎమ్మెల్యే గారి నుంచి ఒక ఫోన్ వచ్చింది మాకు. నేను బయలుదేరుతున్నాను, ఇట్లా నువ్వు కూడా అటువే బయలుదేరి ప్రతి ఒక్క కార్యకర్తని కాకుండా మన తాలూకా వార్డు, మన తాలూకా నియోజకవర్గం కాకుండా నువ్వు ప్రతి ఒక్కరిని ఆదరించి నీ సాయశక్తుల నీ తాలూకా ప్రజలకు అక్కడ చూపిస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఒక ఆలోచన చేసినప్పుడు వెంటనే అక్కడ కార్యకర్తలు కానీ అక్కడ నాయకులు కానీ కలుపుకొని మా వంతు కృషిగా తిరిగి వాడు ఇంటికి వచ్చే వరకు ఎక్కడెక్కడ ఉన్నారో అని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేసి సింహాచలంలో కానీ ఆరిలోలో కానీ అన్నిటి కొత్త ఫ్లైఓవర్ కిందకి అక్కడ వర్క్ అవుతున్నప్పుడు పెట్రోల్ బంకుల్లో కూడా ఊళ్ళో తీసి పారిపోయినప్పుడు కూడా మేమందరం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం తిన్నారో లేదా, మంచినీళ్ళు వచ్చాయో లేదా అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మా సాయశక్తుల పలకరించడం. అలాగే ఏ కార్యక్రమానికైనా ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారు చేయాలంటే చాలా కష్టం. మనం కూడా ఆయనకి 4 స్తంభాలుగా నిలబడి ఆయనకి వెన్నట్టు ఉంటే
ఇంతకు ముందు ఆయన ఎంతైతే మెజార్టీ సంపాదించారో దానికంటే 2 రెట్లు అధికంగా మనం ఆయనకి ఇస్తే ఈ సమన్వయ తాలూకా విలువ చాలా బాగా ఉంటుందని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. అదొకటే కాకుండా మాది పాత 68వ వార్డు 92వ వార్డులో కొంత పార్షల్లీ మాకు కలపడం జరిగింది. ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఏంటంటే నియోజకవర్గంలో ఏ వార్డులో రానటువంటి మెజార్టీలు మా వార్డుని చెప్తానని చెప్పి మా వార్డు నాయకుల తరఫున కానీ తాలూకా కార్యకర్తల ద్వారా కానీ ఈ సభాముఖంగా మా ఎమ్మెల్యేగా వినియోగించుకోవడం, ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త గారు నాయకులు గారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రెండవ సార్ ఆడవాళ్ళతో మాట్లాడించారు ఇక మంత్రి లేదన్నా. జై శ్రీమన్నారాయణ, జై ఎన్టీఆర్, అయ్యర్ జై శ్రీరామ్, జై మోడీ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మూడు పార్టీలు కుటుంబ సభ్యులకి, సోదరీమణులకి అందరికీ శిరసాభివందనాలు. వేదికను అలంకరించిన 3 పార్టీల నాయకులకి పాదాభివందనాలు. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గ డైనమిక్ హీరో అనే హీరో అండి మా ప్రీతమ నాయకులు గణబాబు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికీ నమస్కారాలండి. అయితే పశ్చిమ ఎక్కడ ఏ నియోజకవర్గం సంగతి అయితే నాకైతే తెలియదు, పెద్దగా అంత అవగాహన కూడా లేదు. ఒకవేళ తెలిసినా నేను చెప్పగలిగినట్లయితే ఒక్కటేనండి, పశ్చిమ నియోజకవర్గ దగ్గరికి వచ్చేసరికి డబ్బు ఏరులైపోయినా, సెలయేరులైపోయినా, జలపాతాలైపోయినా ఇక్కడ డబ్బుతో మాత్రం ఏ కార్యకర్తకి ముడిపడి ఉండదు. ముఖ్యంగా ప్రతి కార్యకర్త చెమటోడ్చి తన పార్టీని గెలిపించుకోవడానికి మాత్రమే నిలబడతాడు. ఖచ్చితంగా ఇప్పుడు 3 పార్టీ మొన్న ఆ మధ్య ఒకసారి విన్నానండి, జగన్మోహన్ రెడ్డి గారి చిన్న మాట విన్నాను. టీవీ దగ్గర కూర్చునేటప్పుడు సడన్ గా నాకు ట్రాన్స్పడిందని ఆయన అంటున్నారు, నేను చాలా పెద్ద హీరోని మీ అందరూ గమనించాలి. నన్ను ఎదిరించడానికి 1 కాదు 2 కాదు 3 పార్టీలు దిగాయి నన్ను ఎదిరించడానికి. అంటే నన్ను ఎవరు కొట్టలేరు, నేను చాలా పెద్ద హీరోని, అందుకే ఇంతమంది కలిశారు అంటున్నాడు. కానీ ఆయన ఒక్కటి గమనించాలండి, రాక్షసుల్ని చంపడానికి దేవతలు సైతం అందులో ఏకమయ్యారు. ఇలాంటి రాక్షస పరిపాలనని అతను తొక్కాలంటే మరి ఇన్ని పార్టీలు ఏకమయ్యి ప్రజలకు మంచి చేకూర్చడానికి, మంచి ప్రభుత్వాన్ని ఇవ్వడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మన భవిష్యత్తుకి, మన ముందు తరాలకి, మన పిల్లలకి మంచి జరిపించడానికి ఈ 3 పార్టీలు ఏకమయ్యాయని నేను చెప్పగలుగుతున్నాను. నేనైతే మీ అందరి తరఫున కోరుతున్నది ఏంటంటే, మనకి మన పశ్చిమ నియోజకవర్గానికి మన ప్రీతమ నాయకుడు మన ఎమ్మెల్యే గారు గణబాబు గారు చేసిన అభివృద్ధి మనకి తెలుసు. ఇప్పుడు తను గెలిచిన తర్వాత మినిస్టర్ అయినా మనకి మన పిల్లలకి మంచి జరుగుతుంది. కాబట్టి మనందరం కలిసికట్టుగా కలిసి కష్టపడి సమిష్టి కృషితో ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించమని మనం మన పార్టీలకి, మన 3 పార్టీలకి మన ధర్మాన్ని, మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. నేను ఇంకొకటి చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ విన్నాను నిన్న. ఈవెన్ ఆయన అనకాపల్లి దగ్గర స్పీచ్ చెప్పారండి. ఆయన శారదా నది కోసం చెప్పారు. నిన్న ఒక నది తల్లితో పోల్చుకొని ఆ నదిని అలాగే ఉంచేశారు. అందరూ వైసీపీ నాయకులు వచ్చారు, మినిస్టర్ అయ్యారు. ఈ అనకాపల్లి ఇలానే ఉంది. నేను మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అందరూ కలిసికట్టుగా మన ఈ నియోజకవర్గాన్ని, అనకాపల్లిని ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇవన్నీ చేయించే బాధ్యత నాది అని అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా మాటించి మాట్లాడుతున్నారు. ఆయన నిజంగా స్పీచ్ చాలా నచ్చింది నాకు. జనసేన నాయకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే బీజేపీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. మనందరూ సమిష్టి కృషితో మన గణబాబు గారిని గెలిపించుకోవాలని అందరికీ మనం చేసుకుంటాం.
మరి నా జరిగింది జన ఘన భారత విజయ ప్రజలకి కూడా సరస్సు పదవి. అందరూ చక్కగా మాట్లాడారు. ఏదేమైనా సరే రాబోయే రోజుల్లో మరికొద్ది రోజుల్లోనే ఘనబాబు గారు 30,000 మెజార్టీతో గెలిచి ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలో తెలియలేని పరిస్థితుల్లో, అంటే మనం పెట్టుకునే మీటింగ్కి ఆ సభా ప్రాంగణం పోతుందో లేదో ఆలోచన చేయాల్సింది వైసీపీ ప్రభుత్వం, మనం కాదు. ఎందుకంటే 3 పార్టీల అభ్యర్థి ఈరోజు ఒక విజయకేతన సభ మనం పెట్టుకోబోతున్నాం రాబోయే రోజుల్లో. దాని పేరు కూడా అందుకే ప్రస్తావించడం జరిగింది, తెలుగు జన ఘన భారత విజయకేతన సభ. అన్ని పార్టీలు కలిపి ఆ పేరు పెట్టడం, దానికి అందరూ స్వాగతం పలకాలి. రాబోయే రోజుల్లో మరి ఘనబాబు గారు అక్కడ మెజారిటీ, అలాగే విశాఖపట్నం నుంచి భర్త గారు కూడా 1,00,000 మెజారిటీతో గెలిచి ప్రపంచ పటంలో విశాఖపట్నాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే చరిత్ర మనం రాయిపోతున్నాం. దానికి మనందరూ సగర్వంగా చెప్పడంతో స్వాగతం పలకండి. రాష్ట్రంలో ఒక ఎత్తు, విశాఖపట్నం ఒక ఎత్తు. ఎందుకంటే స్వయాన ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు తల్లి పోటీ చేస్తే విశాఖపట్నం ప్రజలు తరిమి కొట్టిన చరిత్ర విశాఖపట్నాన్ని అది అందరూ గమనించుకోవాలి. అందువల్లే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ ప్రభుత్వ ఎమ్మెల్యేలు కానీ, వైసీపీ కార్పొరేటర్లు కానీ మీ ఇంటికి వచ్చి తలుపుకి వచ్చి ఓటర్గా ఉంటే చెప్పండి, అరే పిచ్చిన పడగలారా, మిందు మీ సీఎం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో వారి తల్లిని చెల్లిని జగన్ కు ఓటేసి అప్పుడు మమ్మల్ని వచ్చి ఓటారని చెప్పండి. అది చరిత్ర. అది లేదు మనం వచ్చి ఓటాడితే మనం ఎలా ఓటేస్తామండి? ఇది అవుతుందా? ఈ రాష్ట్రం అంతా కూడా గమనిస్తున్నారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి అందరూ కూడా ఆలోచించి, విజ్ఞతతో ఆలోచించి, ప్రతి కుటుంబాన్ని టచ్ చేసి 21 సంవత్సరాలు వచ్చిన కొత్త ఓటర్స్ అందరినీ కూడా పర్సనల్ గా కలిసి వాళ్ళందరికీ ఫోన్ చేసి, ముఖ్యంగా ఎవరైతే జనసేన బీజేపీ నాయకులు ఎవరైతే యాక్టివ్ గా పనిచేస్తున్నారో వారందరినీ మరొకసారి 4 సార్లు 5 సార్లు కలిసి వాళ్ళందరినీ కలుపుకొని ప్రతిగా టచ్ చేసి మన ఘనబాబు గారికి అలాగే భర్త గారికి ఓటేసి మనం చరిత్ర ఒకసారి చూసుకుంటే ఈ కార్యక్రమంలో మనం చాలా చూసాం. పూతూ తొమ్మని చూసాం, 2,000 రూపాయలు ఓట్లు మాత్రం చూసాం, అలాగే కరోనా చూసాం, ఇంకోటి చూడబోతున్నాం 175 సీట్లు 160 సీట్లు ఓటమి సాధించే కార్యక్రమంలో చరిత్ర రాయబోతున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డికి మనం ఇచ్చే సందేశం. ఎందుకంటే ఏ కడప జిల్లా నుంచి ఎక్కడికి నుంచి వచ్చారో అదే కడప జిల్లా జైలు గోడల్లో బంధించి రాజకీయం ఎలా ఉంటుందో చూపించబోతున్నాం. సంక్షేమం అభివృద్ధి 2 చోట్ల బండి. సంక్షేమం అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే, రాజకీయం లోకేష్, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారు చూసి రాబోయే రోజుల్లో వాటిని జైలు గోడలకు బంధిస్తారని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. వేదిక పైన ఉన్న పెద్దలకు, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలామంది రేపు జరగబోయే ఎలక్షన్ కోసము అనేకమైన సూచనలు ఇచ్చారు. అయితే మనము రేపు ఎలక్షన్ కంటే యుద్ధానికి వెళ్తున్నామని మనం ఒక ఆలోచన పెట్టుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మనం ఘనబాబు గారిని గెలిపించుకోవాలి అంటే మన దగ్గర అనేకమైన ఆయుధాలు ఉన్నాయి. కానీ వైసీపీ అభ్యర్థికి, మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఘనబాబు గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఆయన గత 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసి ఆయనకి ఎవరు సాటి లేనట్టుగా 2014, 2019లో
మరి ఆయన అత్యధిక మెజార్టీతో మీ అందరి యొక్క ఆదర అభిమానులతో మీ యొక్క నిండి మనసుతో ఆయన ఆస్వాదించి ఈ రోజు ఆయనకి మనము మళ్ళీ ఇంకొకసారి మరి ఇప్పుడు 2024లో ఆయన పోటీ చేస్తున్నారు. మరి తన వెనకతల మీ అందరూ ఒక సైనికులాగా పనిచేస్తూ ఇంతమంది ఉన్నారు అంటే తన యొక్క గొప్పతనము, తన వెంట ఇంతమంది ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే అవి ఒక కన్నబాబు గారని మీరందరూ గుర్తు తెచ్చుకోవాలి. మరి ఒకసారి మనం జనంలోకి వెళ్ళే ముందు మన నాయకులు ఈ యొక్క 20 సంవత్సరాల్లో ఈ యొక్క ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో అది మనం జనంలోకి తీసుకెళ్ళినట్లయితే అందరూ కూడా కంపల్సరీ కన్నబాబుకి ఓటు వేయగలుగుతారని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ రోజు పారిశ్రామిక సంబంధించిందా ఏదైనా ఉందంటే మాట్లాడితే అందరికీ కూడా అవకాశాలు రాకపోవచ్చు. అన్ని బాగుంటుంది. మరి అందరికీ కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం కార్యకర్తలకు, బీజేపీ సైనికులందరికీ నా తరపున, గణబాబు గారి తరపున, అందరి తరపున శుభాభినందనలు. రేపు ఉగాది నూతన సంవత్సరంతో రేపు రాబోయే నూతన కూటమి విజయ కేంద్రంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టడానికి మొట్టమొదటి అడిగేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ 2 విషయాలు చెప్పి ముగించేస్తాను. ఒకటి, చాలా మంది గణబాబు అని పేరు చెప్తున్నారు. సో గణబాబు అంటే నిర్వచనం ఈరోజు నేను మీకు చెప్తాను. గా అంటే మీరందరూ తెలుగుదేశం కార్యకర్తలు కూడా బయట వాళ్ళందరికీ తెలియపరచండి. గణబాబు అనగానే దానికి ఒక నిర్వచనీయంగా వాళ్ళందరికీ తెలియపరచండి. గా అంటే గణనీయమైనటువంటి, నా అంటే న్యాయంగా, బా అంటే బాటసారి అయ్యి, భూ అంటే బుద్ధివంతుడైనటువంటి నాయకుడిగా గణబాబు గారి ఉన్నారు. నేను ఈ విధంగా వర్ణించడానికి కూడా నేను చాలా గ్యాదర్ చేసుకున్నాను. గా అంటే గణనీయంగా అంటే విశాఖపట్నంలో పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన గణనీయమైనటువంటి కార్యక్రమాలు ఇంకే నియోజకవర్గంలో జరగలేదు కాబట్టి ఆయన గణనీయంగా గాని పేరు పెట్టుకున్నారు. నా అంటే న్యాయంగా, వేరే నాయకుల్లాగా ఎటువంటి కుంభకోణాలు కానీ ఎటువంటి ఫ్రాడ్ విషయాల్లో కానీ తలపోర్చకుండా న్యాయబద్ధంగా నేను న్యాయంగానే వెళ్తానని ఆయన నిలువెత్తుల దర్శనంగా నాన్న 2వ అక్షరం ఆయన శ్రీకారం చుట్టారు వాళ్ళ తల్లిదండ్రులు. బా అంటే బాటసారి అయ్యి తన వెంట నడిచే కార్యకర్తలందరికీ తన బాటసారి అయ్యి తన వెంట నడిపించుకొని వారందరికీ తగిన ప్రాధాన్యతను ఇచ్చేటటువంటి బాటసారి అయిన 3వ అక్షరాన్ని బాగా నియమించారు. అలాగే బుద్ధిశాలి అంటే మీరు చాలా గమనించే ఉంటారు. వేరే పార్టీ వాళ్ళు చాలా మనకి అపోహలు సృష్టిస్తుంటారు. 4 సంవత్సరాలు ఏమీ చేయలేదు అని. 4 సంవత్సరాలు ఆయన ఏమీ చేయలేదు అనే దానికంటే ఏమీ చెయ్యనివ్వలేదు అని చెప్పి మీరందరూ గర్వంగా చెప్పాలా. ఎందుకని ఈ 4 అక్షరాలు ఆయన పెట్టుకున్నప్పుడు ఆయన విజయ కేంద్రుడయ్యి వరుసగా ఇది 3వసారి ఆయన ఎట్టి పరిస్థితిలో 63వ వార్డు నుంచి దాన్ని తిరగేస్తే 36వ రోజు విజయ కేంద్రంలో ఆయన మేమందరం చూడదలుచుకుంటాం. అలాగే చిన్న మన అందరి మధ్య భేదాభిప్రాయాలు కొన్ని ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా మన 4 గోడల మధ్య కూర్చొని అందరం కూడా దాన్ని సద్దుమణులు చేసుకొని రేపు పొద్దున్న ఆయన విజయ కేంద్రంలో అందరం భాగస్వామ్యం అవ్వాలని చెప్పి పేరు అందరినీ కోరుకుంటే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. అలాగే మన ఎన్డీఏ కూటమి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. రేపు ఉగాది శుభాకాంక్షలు కూడా పంపిస్తున్నాం. అయితే విషయం ఏంటంటే అందరూ ఎన్డీఏ కార్యకర్తలు కాబట్టి ఒక మాట, కొన్ని చోట్ల అందరూ చదువుకునే కార్యకర్తలు బీజేపీ మంచి గెలిపించారు, వాళ్ళు గెలుస్తారా, గెలుస్తారా అభిప్రాయం. కానీ మన పెద్దలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించాలని ఉద్దేశంతో ఆ ముగ్గురు కలిసి మాట్లాడుకొని మనందరినీ కలిపారు. మనం పెద్దలు ఇచ్చిన ఆశయాల మేరకు నిర్ణయం తీసుకున్న పెద్దలు
అందరం అంటే తొలగించుకొని మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏగా ఉంది. రెండోసారి చంద్రబాబు నిలబడటం, ఈసారి కూడా అతిథితో గెలవాలి అంటే టీడీపీగా గెలిచే నైజం ఉంది. కానీ ఇక్కడ జనసేన పీడీపీ కాబట్టి అత్యధిక మెజార్టీతో గెలవాలని మనందరూ ఆశయం. ఓకే, థ్యాంక్ యూ. జనసేన జన సైనికులకి, కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు 2010లో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి అనుభవజ్ఞమైన నాయకులు కావాలి అని ఎలా అయితే మద్దతు ఇచ్చారో, తెలుగుదేశం కూటమికి ఏ పరిస్థితుల్లో ఎలా అయితే మద్దతు ఇచ్చి రాష్ట్ర శ్రేయస్సు గురించి ఎలా అయితే మద్దతు ఇచ్చారు. ఈరోజు 2024లో అంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ పరిశ్రమలో అవుతుంది. కాబట్టి ఈ రెండింటికి కూడా ఆల్రెడీ వేదాంత గుర్తు అమలు చేస్తుంది. ఇంకా మన ప్రభుత్వంలో అన్ని సత్యాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకి ఆపేశారు. ఇకపోతే ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ సంఘటన ఏంటంటే ఎఫ్ఐఆర్ అయితే ఇప్పటికీ ఛార్జ్ షీట్ వేయలేదు, అంటే డైరెక్ట్ కుదరలేదు. కాబట్టి ఆ రకంగా ఈరోజు ఆ ఇండస్ట్రీకి నెక్స్ట్ ఏం చేయాలనేటువంటిది అదే హైకోర్టు నెట్లో చెప్పాలన్న ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం పెడుతున్నారు. ఏది ఏమైనా రానున్న రోజుల్లో ఈ రెండు పరిశ్రమలు చెల్లించడమే కాకుండా సర్వీస్ సెక్టార్లో మనం ప్రగతి చూపించే ఎక్కువ మంది ఉపాధి విశాఖపట్నంలో వ్యక్తిగతంగా ఇటు ఎన్డీఏ అధ్యక్షులుగా జరుగుతుంది. అటు చంద్రబాబు మోడీ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో డెఫినెట్ గా సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తూ, ఎంత అంటే ఏ రకంగా రాజకీయాలు చేస్తున్నారు అనేటువంటి ఎన్నికలు మీరు చూస్తే ఆఖరికి మీరు గోపాలపట్టు వచ్చేటప్పుడు చూశారు, స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ జెండాలు పవన్ యజమానులు కట్టుకున్నారు. ఎన్నికలు మీరు గోపాలపట్టు వచ్చినప్పుడు చూస్తుంటారు. మీరు ఇప్పుడు వెళ్ళేటప్పుడు బంకు మీద వెళ్తారు, పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే ఒక తాటిపూడి పైప్ లైన్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కి నీళ్లు అందించేటువంటి పైప్ లైన్ పైన నిర్మాణం చేసుకున్నటువంటి ఎన్నో ఏళ్ల తరబడి ఆ పైన నిర్మాణం ఉండేటువంటి చిన్న చిన్న దుకాణాలు పెట్టుకున్నటువంటి వారు ఉన్నారు. మరి వారిని పైపెట్టి ఇప్పుడు ఉండేటువంటి పెద్దలు మరి పాలకవర్గ బాధ్యత, మీరు జెండాలు కట్టకపోతే మీ ఇల్లు కూల్ చేస్తామని భయపెట్టి జెండాలు కట్టే పరిస్థితికి దిగజారిపోయారంటే దీన్ని బట్టి మీ అందరికీ అర్థం కావాలి. ఈరోజు ఏ రకమైనటువంటి అబద్ధంతో ఈ నియోజకవర్గంలో వైకాపా శ్రేణులు ఉన్నాయనేటువంటి అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ, మరి ఎవరికైతే ఉండేటువంటి ఆ బలహీనతలు కూడా అర్థం పెట్టుకుని రాజకీయాలు చేసేటువంటి పరిస్థితులు వచ్చారు. దాని మీద గుర్తు పెట్టుకోవాలని తెలియజేసుకుంటూ ఇప్పుడు వైద్యాలు 2 నిమిషాలు. ముఖ్యంగా బీజేపీ వాళ్ళకి, బీజేపీ నాయకులు చాలా మంది వచ్చారు, జనసేనలు అలాగే టీడీపీ సీనియర్ చాలా మంది వచ్చి అందరికీ పదాది వందనాలు. నేను ఎక్కువ టైం తీసుకున్నాను, ఆల్రెడీ పెద్దలందరూ చాలా మాట్లాడారు. 3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ముందేంటంటే గత ఎలక్షన్లో మొత్తం జగన్ అంటే వైసీపీ హవా, అప్పుడే చంద్రబాబు గారు బ్రహ్మాండంగా ఇచ్చారు. నీకు ఇప్పుడు ఏమైనా అనుమానమా? ఎందుకంటే ఫ్యాన్లకు ఆల్రెడీ బెండ్ అయిపోయాయి, ఇరిగిపోయాయి, అవునా కాదా? ఇంక ఇప్పుడు మనం ధైర్యంగా బ్రహ్మాండంగా ఉండొచ్చు. ఎందుకంటే బ్రహ్మాండమైన మెజార్టీతో అయినా వస్తారని మాకైతే నమ్మకం ఉంది. కానీ ఒక సామెత ఉంది, ఆ సామెత అందరికీ తెలిసి ఏంటంటే చిన్న పాము కూడా పెద్ద కథతో కొట్టాలని. కనుక అలాగని మన పద్ధతి కన్నా ఇప్పుడు 3 పార్టీలు ఏకం అంటే మామూలు కాదు. ఒకటి మోడీ గారి గురించి మనం చెప్పాలి, నా వయసు నా అనుమానం సరిపోదు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. 3వది పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఎక్కువ, ఆయన విధానాలు ఎక్కువ మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ఆస్తులన్నీ అమ్ముకుని హైదరాబాద్ లో మొన్న ఇంక్లూజివ్ యూట్యూబ్ లో ఆస్తులన్నీ అమ్ముకున్నారు పార్టీ కోసం. అంటే ఆయన సిద్ధాంతాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీకు చెప్పక్కర్లేదు. అంటే 3 పెద్ద పనులు కలిస్తే జగన్ ఎంత అని మీ అందరికీ సర్వముఖంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఇక మన ఎంపీ విషయంలో వచ్చారా, ఎక్కడి నుంచి వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏదో చేసి గెలిచేస్తామంటే అది ఒకే పని కాదండి. ఎందుకంటే లాస్ట్ టైం జగన్ వాళ్ళ అమ్మగారు పెట్టినప్పుడే మీకు తెలుసు కదా. ఇప్పుడు అందుకే భరత్ గారి గురించి మనం ఎక్కువ ఏమీ ఆలోచించే బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఎంపీ నుంచినారో ఎవరో మనకు పూర్తిగా తెలుసా, చాలా మంది తెలియదు. ఇంకా మన ఎమ్మెల్యే గారికి వస్తే, అంటే మన ఎమ్మెల్యే దృష్టికి వస్తే మీరేమి అనుకో, దయచేసి ఇప్పుడు అమరావతిలో అవుతున్నాయి చూస్తారు కదా, గొర్రెపల్లి కంపెనీ అంటారు కదా, అదే తప్ప ఏమీ లేదు. ఎందుకంటే ఈయన ఒక స్పోర్ట్స్ మ్యాన్,
ఈయనకునే కళ కానీ ఈయనకునే ఇది కానీ మనం కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. మనం చిన్నతనంగా ఉండాలి. ఇంకా చాలా మంది చెప్పుకుంటున్న డబ్బని ఏమీ లేదండి. అదొక పుకారు. ఎలా పుకారు అంటే ఎలాగైతే జగన్ అంటున్నారో వైనాట్ మార్చడానికి అదే విధంగా ఏమీ అని పెట్టట్లేదు. ఎక్కడ చూసినా భోజనాలకే డబ్బులు ఇవ్వట్లేదు. మీకు కావాలని మీరు గ్రూప్ ఇప్పిస్తాను. అది పెట్టి భోజనాలు కానీ వాళ్ళైతే బోర్లు కానీ వాళ్ళైతే పెండాలు కానీ పిలిచే ఇవ్వండి అని చెప్పి వాళ్ళు మా దగ్గర చాలా మంది మీడియాలో తెలుస్తారు. మీ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. కాకపోతే జనంలో సైన్స్ క్రియేట్ చేస్తున్న డబ్బులు ఈయన జనమంది నాయకుడు బాబు డబ్బులు దిగింది. ఈయన జనమంది పుట్టుకొచ్చిన నాయకుడు. అప్పుడు ఇప్పుడు డబ్బులు 100 కోట్లు తెచ్చుకున్నారు. కోట్లు అక్కడ ఎవరైనా 100 కోట్లు తీసుకుంటారు. నేను ఒక చెంగేసుకుని కూర్చోవాలి, ఒక రుణాలు కూర్చోవాలి తప్ప ఏమీ ఉండదు. కనుక అదేమి అపోహలకు వెళ్ళక్కలేదు. పెట్టియండి, డబ్బులు ఇస్తే సొప్పగా 10,000 జైల్లో పెట్టుకోండి. ఎలాగో ఇప్పుడు ఇబ్బందిగా ఉన్న అప్పటికి వస్తే ఓట్లు మాత్రం బ్రహ్మాండంగా మన చంద్రబాబు పడితే అందులో ఏమీ లోగా లేదు. మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తానండి. మీరు పలానా డోర్ నెంబర్ బాగా ఇదని చెప్తే ఆయన పేరుతో సహా చెప్తున్నారు. ఆయన నేను జాయిన్ 5 నెలలు అవుతుంది. 5-6 నెలల్లో నేను ఎంత నేర్చుకున్నానంటే ఆయన దగ్గర చెప్పక్కర్లేదు. ఇంకా ఎందుకంటే ఎక్కడ ఏ డోర్ నెంబర్ ఏ వ్యక్తి ఉన్నారో ఆయన పేరుతో సహా చెప్తారు. నాకు ఎంత తెలియట్లేదు. అంటే ఓటర్ల గురించి కానీ ఆ స్థానికుల గురించి కానీ అంత అనుభవం ఉంది ఆయనకి. వచ్చి 4 కేపులు వేసుకుని 100 మందికి వేసుకుని 4 డీజేలు పెట్టుకుంటే మనం ఓట్లు ఏమేయో. కాకపోతే పండుగ మాత్రం ఇంజర్ చేయాలి తప్ప అందులో ఏమీ లేదు. రాబోయే టైంలో బ్రహ్మాండంగా ఎదుగుతా అని చెప్పి తెలియజేసుకుంటూ దానికి అవకాశం ఇచ్చిన అందరికీ